కెరీర్ స్లోగా స్టార్ట్ అయింది కానీ టైం కుదిరి మహర్ దశగా ఎంజాయ్ చేస్తుంది రకుల్ ప్రీత్ సింగ్. ఇప్పుడున్న చిన్న పెద్ద తేడా లేకుండా అందరితో నటించిన ట్రాక్ రికార్డ్ ఇప్పుడు అమ్మడి ఖాతాలో ఉంది. వెంకటాద్రి ఎక్స్ప్రెస్ తో హిట్ కొట్టడం స్టార్ట్ చేసిన రకుల్ మధ్య మధ్యలో చిన్న చిన్న బ్రేక్లు వచ్చినా జోర్ మాత్రం తగ్గలేదు. నిన్న విడుదలైన విన్నర్ మూవీకి నెగిటివ్ టాక్ ఉన్నప్పటికీ తన వరకు ఎంత చేయాలో అంత చేసింది రకుల్. గ్లామర్ పరంగా నిరాశపరచకుండా కేర్ తీసుకుంది. రాబోయే మహేష్ బాబు మూవీ మీద చాలా హోప్స్ ఉన్నాయి రకుల్ కి. ఈ మూవీతో తన రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని కొండంత ఆశతో ఉంది. 2 ఏళ్ల వరకు డైరీ ఖాళీ లేకుండా ఎమా బిజీగా ఉంది రకుల్. కాల్ షీట్ సర్దలేకే పవన్ కళ్యాణ్ వేదాలం రీమేక్ లో ఛాన్స్ మిస్ అయింది. అందుకు రకుల్ బాధపడని రోజు లేదట. ఇప్పుడు తన తమ్ముడిని కూడా ఫీల్డ్ లోకి తెచ్చేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తుంది. ఇక రకుల్ నాగ చైతన్య మూవీలో కూడా చేస్తున్న సంగతి తెలిసిందే. ఏకకాలంలో అన్నదమ్ములైన సూర్య, కార్తీ సరసన తమిళ్లో విడివిడిగా సినిమాలు చేస్తుంది రకుల్ ప్రీత్. సినిమాల్లో జోరు ఇలా ఉంటే దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దుకోవాలి అనే సూత్రాన్ని తూచా తప్పకుండా పాటిస్తుంది రకుల్ ప్రీత్. ఇప్పటికే పలు బిజినెస్ వెంచర్స్ లో పెట్టుబడి పెడుతున్న రకుల్ ఆ మధ్య గచ్చిబౌలిలో తమ్ముడితో కలిసి F45 అనే జిమ్ స్టార్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఇప్పుడు అదే పేరుతో మరో బ్రాంచ్ ని వైజాగ్ లో స్టార్ట్ చేసింది రకుల్. అంటే 2 తెలుగు రాష్ట్రాల్లో తన వ్యాపారం మొదలు పెట్టేసింది. దీన్ని బాగా విస్తరించే ప్లాన్ లో ఉందట రకుల్. కానీ ఇప్పుడు చూస్తున్న కెరీర్ పీక్స్ మహా అంటే ఇంకో 2-3 ఏళ్ల కన్నా ఎక్కువ ఉండదు అని తెలుసు కనుకే ముందు జాగ్రత్తగా ఇలా బిజినెస్ సెట్ చేసి పెట్టుకుంటుంది. విదేశాల్లో కూడా జిమ్ బ్రాంచ్లు ఓపెన్ చేయాలనేది రకుల్ ఐడియా. మొత్తానికి సినిమాల్లోనే కాదు బిజినెస్ పరంగా కూడా తెలివిగా ముందుకెళ్తున్న రకుల్ ని చూసి ముక్కున వేలేసుకుంటున్నారు సీనియర్ హీరోయిన్లు. వీలైతే లైక్, కుదిరితే కామెంట్ పెట్టండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బ్రేకింగ్ బిగ్ న్యూస్ మాకు తెలిసిన వెంటనే మీకు తెలియజేస్తాం. దీనికి మీరు చేయవలసిందల్లా ఇక్కడ కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ని నొక్కి సబ్స్క్రైబ్ అవ్వండి.